ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న జంట పేర్లు సుహాసిని, సీతాపతి. పెళ్లికి ముందు మనవాడు ఇదిగో ఈ అమ్మాయికి ఒక లవ్ లెటర్ కూడా రాశాడు. ఓ నా మానస ప్రియ, మధుర రసైక ధారావాహిని నా సుహాసిని, ఎర్ర చుక్కల తెల్ల చీర కట్టుకున్న నిన్ను చూడగానే నా హృదయోల్లాసం ఆ మధుర క్షణం, నా యవ్వన సీమకొక సువర్ణ సుప్రభాతం. నీ ప్రతి అణువులోనూ ఏదో చెప్పలేని నవ్య శిరీష మృదుత్వం ఉంది. ఆ రోజు పార్కులో నా కోసం ఎదురు చూస్తున్న నిన్ను చూస్తే ఏమనిపించిందో తెలుసా? బృందావనంలో పొగడనీడన కృష్ణస్వామి కోసం నిరీక్షించే రాధలాగా పున్నాగలన్నీ ఒక్కచోటే గుట్టరాలినట్లు అనిపించావు. నీవు అలా వయ్యారంగా నడిచి వెళ్తున్నప్పుడు నా మానస సాకారంలో ఎన్ని రసరూపాలు! నీ పదధ్వనుల్ని దోసిళ్లలో గ్రోలి, నీ దరహాసాలను చూపుల చెంకీ దారాలతో దండలల్లి హృదయ గవాక్షానికి తోరణం కట్టాలని ఉంది. మొన్న మిరప్పండు రంగు చీర కట్టుకొని నువ్వు పడవలో కొసంటా జరిగి కూర్చుంటే అరటి దొన్నెలో వదిలిన దివ్యలాగున్నావు. ప్రియా, నీలో కనిపించే పసితరపు లాలిత్యం నీ సౌందర్యం కంటే ఆకర్షణీయంగా ఉంటుంది. నిజంగా నిజంగా నీ రూపం ఒక రామప్ప శిల్పం. నీ గురించి కలిగే ప్రతి ఊహకు మౌన భాష్యాలు రచించుకుంటూ ఎన్నాళ్ళిలా మధుర వేదరా స్రవంతిలో ఈదులాడాలు. సాధ్యమైనంత తొందరలో నా ప్రేయసి పాదాలకు పారాడిదిద్దాలని నీవు కళ్యాణ కల్పవల్లిగా ముస్తాబై కలకాలం నా ముంగిట నిలవాలని, మన ఇరువురి అనుబంధం నవనవ్య ప్రయాణం కావాలని కోరుకుంటున్న ఈ భగ్న ప్రేమకుని మోగవేదన్ను కాదనవు కదూ. ఇట్లు సీతాపతి. పెళ్ళయిందండి. మనవాడు పగలల్లా ఆఫీసులో కుందేలాగా స్పీడ్గా ఉంటాడు, కానీ సాయంత్రం ఇంటికి వచ్చిన దగ్గర నుండి తాబేల్లా ఉంటాడు. ఎందుకంటారా? టీత్ లైను బాడీ లైను బ్రహ్మాండంగా ఉన్న ఈ రేసు గుర్రం లాంటి అమ్మాయితో పెళ్ళవడమే. మరి వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉందో ఒక్కసారి చూద్దామా? మొదటి సంవత్సరం. కాదండి, నా కోసం ఒక్క ముద్ద తినండి. నీ కోసం తప్పదా? తప్పదు. మా కొండ. ఏమండి, ఈ బంగారు మొగుడి సింగారం చూస్తుంటే మీకు మీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి కదూ. నాకు అర్థమైందిలే. ఇక చూడండి, 2వ సంవత్సరం. ఏమండి, పొద్దుననంగా ఆఫీసులో ఏం తిన్నారో ఏమిటో అన్నం వండేశాను, వేడివేడిగా వడ్డించమంటారా? సరిపెట్టు. మృదు స్వభావం, మధుర భాషణం, వినయవర్తనం, తరగని చిరునవ్వు, దయ, ఉత్సాహం, ప్రసన్న వదనం మెండుగా కలిగిన మన సీతాపతికి ఏం డోకాలేదు. నెగ్గుకొస్తాడు. 3వ సంవత్సరం. ఏమండి, అన్నం వండేశాను, నాకు సీరియల్ టైం అవుతుంది, కాస్త పెట్టుకొని తినండి. కాఫీ పొడి చేదు కష్టాలతో, చక్కెర తీపి సుఖాలతో కాచి వడపోసేదే జీవితం అనుకునే మన సీతాపతి ఏడిపోబోసో సాయంత్రానికి ఆడిపోబోసో చేరాలని సాయంత్రానికి ఆవిడ దగ్గర చేరవలసిందే. ఇక 4వ సంవత్సరం. ఏంటి చూస్తున్నావు? అన్నం ఆకలిగా ఉంది. వండేశాను, నాకు బజార్కి వెళ్ళే పని ఉంది, పెట్టుకొని తినండి. ఆడవాళ్ళ మనస్సు ఎక్కుపెట్టిన ధనస్సు, అది మన్మథ బాణమో మారణహోమమో సంధిస్తే గానీ తెలియదు. వర్తమానం తమలపాకులో ఆశ, ఆశయం, ఒక్క సున్నం మన సీతాపతి బతుకు నోట్లో వేద్దాం. ఎందుకంటే ఆయన భవిష్యత్తు ఎర్రగా పండాలని. ఇక 5వ సంవత్సరం. పొగులంతా బాగా ఆఫీసులో వర్క్, బాగా ఆకలి అవుతుంది. వంట చేసావా? బాగా ఆకలి అవుతుంది, వడ్డించవే. వంట చేస్తే సీరియల్స్ అన్నీ బాగున్నాయని సీరియల్ చూస్తూ ఉండిపోయానండి, వంట ఏం చేయలేదు. కార్తికేయకి వెళ్ళి పార్సిల్ తీసుకురండి. పార్సిలా? హిమాలయాలు దాటి చైనా గోడ మీద దొరలమన్న మనవాడు దొర్లుతాడు, కానీ ఆవిడ వండిన వంట తినందో బ్రతకలేడు. ప్రళయం వచ్చినా ప్రశాంతంగా ఉండగలిగే దిట్టగలిగిన వాడు మన సీతాపతి. యూ డోంట్ వర్రీ, మనవాడు నెక్కొస్తాడు. ఇక 10వ సంవత్సరం.
టిఫిన్ అయిందా లేదా? ఆకలిగా ఉంది, పెట్టు. బాబా పిల్లలకి మీకు చేయలేక చస్తున్నాను. పిల్లలకి చూడమంటారా మిమ్మల్ని చూడమంటారా? కాసేపు ఆగండి, పిల్లల సంగతి చూస్తున్నాను. అడవిలో సింహం ఆకలైనప్పుడే వేటాడుతుంది, కానీ ఇల్లాలు వాళ్ళ ఆయన్ని ప్రతిక్షణం వేటాడుతున్నట్లు కనిపిస్తుంది కదూ. నో, కష్టం సుఖం, లాభం నష్టం, మంచి చెడు జీవితంలో అనివార్యాలు. గొప్పవారి జీవితం ఎప్పుడు ఏనాడు సాఫీగా సజావుగా సరళ లేఖలాగా సాగలేదని మన సీతాపతికి బాగా తెలుసు. యూ డోంట్ వర్రీ, మనోడు నెక్కొస్తాడు ఇక 20వ సంవత్సరం. ఏమై ఆఫీసు టైం అవుతుంది, క్యారేజ్ రెడీ అయిందా? బాబా ఎప్పుడు చూసినా తిండికోలే. నన్ను తినండి. ఆవిడ నోటికి బ్రేకులు పడవు. పాపం మన సీతాపతి మాటల్లో కాఠిన్యం మచ్చుకైనా కనిపించదు. కాపురం చేసే లక్షణం కాలి గోటి దగ్గరే తెలుస్తుందంటారు. విసనకర్రతో ఆయన ఒకటంటే వీసరాయిత రెండంటుంది కదూ. డోంట్ వర్రీ, మనోడు నెక్కొస్తాడు ఇక సిల్వర్ జూబ్లీ 25వ సంవత్సరం. ఏమోయ్ ఒకటి ఆకలిగా ఉంది, తినటానికి ఏదో ఒకటి పట్టరా. బాబా ఇంటి మీద ఇన్ని రోగాలు వచ్చినా మీరు తిండి అవి మాత్రం చంపుకోలేదు. ఏదో ఒకటి అవే బిళ్ళలు వేసుకుంటాను. బాగా తింటం ఎందుకు, బిళ్ళలు వేసుకోవటం ఎందుకు? కడలి కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేచినందుకు. కాళ్ళు తడవకుండా జీవితాన్ని దాటగల మేధావి అయినా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. యూ డోంట్ వర్రీ, మనోడు నెగ్గుకొస్తాడు ఇక 60వ సంవత్సరం, షష్ఠ్యబ్ది పూర్తి. ఆఫీసు రిటైర్ అయిపోయిన తర్వాత ఏమీ తోచట్లేదు, కానీ ఆకలి మాత్రం గంటకు అవుతుంది. ఏదన్నా పెట్టరాదు? రిటైర్డ్ అయిన తర్వాత కూడా నీ నాలికి రుచి మాత్రం తగ్గలేదు. ఎప్పుడు తిండి అవే, అదే రంది అదే ధ్యాస. డాలర్ క్షేత్రాలకు మేధా వలస, ఆవలి తీరాన సరస్వతీ పుత్రులు, అబ్బాయిలందరూ అబ్రాడ్, అమ్మా నాన్నలు వృద్ధాశ్రమంలో ఉంటున్న ఈ రోజుల్లో యూ డోంట్ వర్రీ, మనోడు నెగ్గుకొస్తాడు ఇక 80వ సంవత్సరంలో. ముసలి వినపడుతుందా? వినపడుతుంది. అక్కడికి ఏదో నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా? నేను మహేష్ బాబుని, నువ్వు అనసమంటావి. ఆకలి బాగా వస్తుంది, కానీ కాస్త ఉప్మా చేసి పెట్టు. బాబా 80 ఏళ్ళు వచ్చినా నీ నోటికి రుసులు మాత్రం తగ్గలేదే. తినక సత్తావా? ఇదిగో ఆ ఉప్మాలో, ఇదిగో వింటున్నావా? వినపడుతుంది. అల్లం ముక్కలు కాస్త ఎక్కువ వెయ్యి. నువ్వు నాకు చెప్పక్కర్లేదులే. 80 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నాను, ఆ మాత్రం తెలీదా ఏంటి నాకు మీ రుసులు మీరును? ఇగో అల్లం ముక్కలు దాసులో పడి జీడిపప్పు మర్చిపోయావు. అబ్బా మీరు అన్నిసార్లు గుర్తు చేయని అవసరం లేదండి, నాకు తెలుసుగా ఏది పెట్టాలో. ఇదిగో నంచుకోవడానికి నిమ్మకాయ ఉందా? నిమ్మకాయ దేనికి? నేను ఉన్నానుగా, నన్ను నంచుకోండి. జననం మొదలుకొని నిర్యాణం వరకు మనం ధరించిన పాత్రలను సమర్థంగా పోషించినప్పుడే పుట్టుక పున్నమిలా విరబూస్తుందని, జన్మకు సార్థకత చేకూరుతుందని బలంగా నమ్మిన వ్యక్తి మన సీతాపతి. యూ డోంట్ వర్రీ, మనవాడు ఇంకా నెగ్గుకొస్తాడు ఇక 90వ సంవత్సరంలో. ఉన్నా ఉంది, తెస్తానుండండి. చేశారా? శ్వాస వచ్చి పడిపోయేటట్టున్నాను. ముసలితనం వచ్చినా నీకు ఇంకా తిండి చావలేదయ్యా. ఏం చేయదే? పెళ్ళన్నమా నీకుందా? నాకా? నేను ఏదోటి తింటాలే, నువ్వు తిను, అసలే ఆకలికి ఉండలేవు. నిజం చెప్పవే, నువ్వు కడుపు మార్చుకొని నాకు పెట్టి పస్తులు ఉంటున్నావా? నువ్వు ఎన్ని బాధలు పెట్టినా నువ్వు మాత్రం నాకు తిండి పెట్టకుండా ఉండలేవే. ఇదిగో పట్టు, నువ్వు కూడా ఒక ముద్ద తిను.
మనకు ఎత్తైన భవంతులున్నాయి, విడిపోతున్న కుటుంబాలున్నాయి. రోడ్డు విశాలమవుతుంది, మనసు ఇరుకవుతుంది. ఎక్కువ కొంటాం, తక్కువ ఆనందిస్తాం. మనకు డిగ్రీలు ఎక్కువ, జ్ఞానం తక్కువ, బుద్ధి ఎక్కువ, నిర్ణయం తక్కువ. పరిష్కారాలున్నాయి, అంతకన్నా సమస్యలున్నాయి. జీవికి కాలం పెరుగుతూ ఉంటుంది, కాలానికి జీవం ఉండదు. మనకి బ్రతకడం తెలుసు, జీవించడం తెలియదు. అంతరిక్షాన్ని శోధిస్తాం, అంతరంగాన్ని మాత్రం విశ్లేషించుకోం. హద్దులు దాటి చంద్రమండలానికి వెళతాం, రోడ్డు దాటి ఎదురింటి వాణ్ణి మాత్రం తొలకరించం. విషయం కంప్యూటర్లో ఉంది, మనసంతా ఖాళీగా ఉంది. అణువుని ఛేదించాం, బాధని ఛేదించలేకపోయాం. అందమైన ఇళ్ళు, విడివిడి పడగ్గదులు, ప్లాస్టిక్ సోడాలు, కాగితం నాప్కిన్లు, కాంట్రాక్ట్ మ్యారేజీలు అంతా కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే కిటికీలోంచి కనపడే దృశ్యం అద్భుతంగా ఉంది, లోపల మాత్రం అంతా ఖాళీగా ఉంది. భార్య ఉన్నంత వరకు భర్త బడాయి, భర్త ఉన్నంత వరకు భార్య ప్రేమ లడాయి. భార్యాభర్తలు కలిసి ఉన్నంత వరకే బిడ్డా పాప హాయి హాయి. దేవుడివి దశావతారాలు, స్త్రీమూర్తివి శతావతారాలు. ఇక్కడున్న ఈ స్త్రీమూర్తులందరికీ మా ఈ లఘునాటిక అంకితం. ఇది మా గుంటూరు హోంవర్క్ క్లబ్ వారి ప్రత్యేక ప్రదర్శన.